బుద్ధిజం. హిందూయిజం చూసాము. హిందూయిజంలో 2 సెక్ట్స్ ఉన్నాయి కదా, భాగవత మతం ఒకటి, ఇంకొకటి శైవిజం. అవి 2 చూసాము. ఆ తర్వాత జైనిజం ఇన్ ఆంధ్ర చూసాము. సో బుద్ధిజం ఇప్పుడు వచ్చేసి బుద్ధిజం డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్. శాతవాహనాస్ టైంలో బుద్ధిజం ఎలా ఉండింది అనే దాని గురించే చెప్పుకోవాలి మనం. ఓకే, సో ఇక్కడ ఒక ఫస్ట్ పాయింట్ ఏంటి అని అంటే, ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకోవాల్సింది ఇక్కడ శాతవాహనాస్ మనకి లైక్ బుద్ధుడు ఉన్న టైంలో, అంటే బుద్ధిజం అంటే బుద్ధుడు ఉన్న టైమా, బుద్ధుడి తర్వాతన మనకి శాతవాహన పీరియడ్ లోనా, లేకపోతే అంటే ఆంధ్ర రీజియన్ ఉంది కదా, ఈ ఆంధ్ర రీజియన్ లో బుద్ధిజం అనేది ఏ టైంలో వచ్చింది అని అంటే బుద్ధుడి టైంలోనే వచ్చింది. ఓకే, సో బుద్ధిజం స్ప్రెడ్ ఇన్ ఆంధ్ర ఎవరి టైంలో ఉంది? బుద్ధిజం ఇంటూ ఆంధ్ర, లేదంటే బుద్ధిజం ఇన్ ఆంధ్ర డ్యూరింగ్ ఎవరి టైమ్? బుద్ధ ఉన్నప్పుడే వచ్చింది. బుద్ధుడు ఇంకా బతికున్నప్పుడే బుద్ధిజం ఆంధ్రాలోకి ఎంటర్ అయింది. ఓకే, ఎప్పుడు అంటే 6th century బీసీలోనే, 6th century బీసీలోనే బుద్ధిజం ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యింది అని చెప్పి చెప్తారనమాట. ఇది ఎట్లా చెప్తారు, దీని వెనకాల ఉన్న ఇదేంటి అని అంటే, మనకి ఒక స్టోరీ ఉంది. దీనికి సోర్స్ ఏంటి అంటే ఒక స్టోరీ. ఈ స్టోరీని ఏమంటారు అని అంటే భావరి వృత్తాంతం అంటారు. ఏమంటారు? భావరి వృత్తాంతం. ఓకే, వృత్తాంతం అంటే స్టోరీ అని, వృత్తాంతం అంటే స్టోరీ అని. భావరి అనే ఆయనకి సంబంధించినటువంటి స్టోరీ అన్నమాట. ఓకే, ఎవరి ఈ భావరి స్టోరీకి దీనికి మనకి ఏంటి సంబంధము, దానికి బుద్ధిజం ఆంధ్రాలో బుద్ధుడు ఉన్నప్పటి నుంచే ఉంది అని మనం ఎలా చెప్పగలుగుతాము అంటే, ఈ భావరి అనే ఆయన అస్మక అనే రాజ్యంలో ఉన్నాడు. అస్మక మహాజనపద చెప్పాను కదా, మీకు గుర్తుందా? సదరన్ ఓన్లీ సౌత్ ఇండియాలో ఒకటే ఉంది. సౌత్ ఇండియాలో ఉన్న ఏకైక మహాజనపద అని చెప్పాను చూడండి, అస్మక. సో ఈ అస్మక అనే మహాజనపదాలో ఉండే భావరి అనే అతను బుద్ధిజం పట్ల ఇంట్రెస్టెడ్ గా ఉన్న ఒక పర్సన్ అన్నమాట ఈ భావరి. సో ఈ భావరి ఏం చేస్తాడు అంటే, అస్మక మహాజనపదం నుంచి ఈ భావరికి 16 మంది శిష్యులు ఉంటారు. 16 members శిష్యాస్ ఉన్నారు. ఎవరికి? భావరికి. సో ఈ 16 మంది శిష్యుల్ని అస్మక మహాజనపదం నుండి భావరి ఎక్కడికి పంపిస్తాడు వీళ్ళని, ఈ 16 మందిని అంటే రాజ్గృహ. రాజ్గృహ అంటే రాజ్గిర్ అంటాం చూడండి, బీహార్ లో ఉంది కదా రాజ్గిర్. సో ఇక్కడ బుద్ధుడు ఉంటాడు. సో అక్కడికి బుద్ధుడిని కలవమని చెప్పి ఈ భావరి ఎవరిని పంపించాడు? తన 16 మంది శిష్యుల్ని ఎక్కడి నుండి పంపించాడు? అస్మక అనే మహాజనపదం నుండి ఎక్కడికి పంపించాడు? ఎక్కడికి పంపించాడు? రాజ్గృహకి పంపించడం జరిగింది. సో ఈ 16 మంది రాజ్గృహకి వెళ్ళి దే మెట్ బుద్ధుడిని కలిసి బుద్ధుడి యొక్క ప్రీచింగ్స్ తో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ 16 మంది కూడా బుద్ధిజం తీసుకొని మళ్ళీ తిరిగి రాజ్గృహ నుంచి ఎక్కడికి వచ్చారు? అస్మక మహాజనపదానికి వచ్చారు. అస్మక మహాజనపదానికి వచ్చి అక్కడ ఈ భావరిని కలిసి బుద్ధుడు ఏమేమైతే వాళ్లకు ప్రీచ్ చేశాడో అవన్నీ భావరికి చెప్పి దే కన్వర్టెడ్ భావరి ఇంటూ బుద్ధిస్ట్ గా కన్వర్ట్ చేయడం జరిగింది భావరిని. ఓకే, సో భావరి అనే ఆయన అస్మక మహాజనపదంలో ఉన్నాడు. అతనికి 16 మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళని ఈ భావరి అస్మక మహాజనపదం నుంచి రాజ్గృహకి పొమ్మని చెప్తే పంపిస్తే వెళ్ళి వాళ్ళు అక్కడ బుద్ధుడిని కలుసుకొని ఆయన యొక్క ప్రీచింగ్స్ కి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దెన్ దే కేమ్ బ్యాక్ టు అస్మక మహాజనపద అండ్ కన్వర్టెడ్ భావరి ఇంటూ ఎ బుద్ధిస్ట్. ఓకే, సో ఇదంతా జరిగిండేది ఎప్పుడు అనంటే
అశోకుడి కన్నా ముందు టైం, ప్రీ అశోకన్ ఎరా. ఇది ఎప్పుడు జరిగింది? అశోకుడి కన్నా ముందే జరిగింది. అంటే ఇంకా మౌర్యన్ రూలే ఉన్న టైంలోనే జరిగింది బావరి వృత్తాంతం. మౌర్యన్ రూల్ అయిన తర్వాత కదా మనకు శాతవాహనాస్ వస్తారు. మౌర్యన్స్ రూల్ ఎండ్ అయిన తర్వాత వాళ్ళకి ఫ్యూడేటరీస్ గా ఉన్న శాతవాహనాస్ ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంటారు. సో శాతవాహన కన్నా ముందే కాదు, ఈవెన్ అశోకుడి కన్నా కూడా ముందే ఈ బావరి వృత్తాంతం ద్వారా మనకు తెలిసిండేది ఏంటి అని అంటే బుద్ధిజం అనేది ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యింది, స్ప్రెడ్ అవుతూ ఉంది అని. అంతేనా? అంతేనా కాదా? అర్థమవుతుందా? మేడం ఇంకొకసారి చెప్పండి మేడం. ఇప్పుడు బావరి వృత్తాంతం అనే ఒక స్టోరీ ద్వారా మనకి ఏం తెలుస్తోంది అనంటే శాతవాహన రూల్ మనకు స్టార్ట్ అవ్వడం కన్నా ముందే బుద్ధిజం అనేది ఆంధ్రాలో ఆల్రెడీ ఉన్నింది అనే విషయం తెలుస్తోంది. ఓకే, అంటే శాతవాహనులు వచ్చిన తర్వాత బుద్ధిజం ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యింది, లేదా శాతవాహనుల వల్లనే బుద్ధిజం ఆంధ్రాలోకి ఎంటర్ అయ్యింది, వాళ్ళ వల్లనే బుద్ధిజం అనేది ఇక్కడ స్ప్రెడ్ అయింది అని అంటే ఆ స్టేట్మెంట్ తప్పు అవుతుంది. ఎందుకంటే శాతవాహనాస్ ఇంకా పరిపాలనలోకి రాకన్నా ముందే ఆంధ్రాలో ఏమునింది? బుద్ధిజం అనేది ఉన్నింది. బుద్ధిజం అనేది తెలుసు ఆంధ్ర పీపుల్ కి, వీళ్ళు రాకున్నా ముందే. ఎట్లా తెలుసు అంటే వీళ్ళకి తెలుసన్న విషయము మనకెట్లా తెలుస్తోంది అంటే విత్ బావరి వృత్తాంతం అనే ఒక స్టోరీ ద్వారా. ఈ బావరి వృత్తాంతం అంటే ఏంటి అంటే ఈ బావరి అనే అతను అస్మక మహాజనపదంలో ఉండే, యాక్చువల్గా ఈ బావరి ఒక బ్రాహ్మణ్, అస్మక మహాజనపదంలో ఉండే ఒక బ్రాహ్మణ్. ఈ బావరికి 16 మంది శిష్యులు ఉన్నారు. అయితే ఈ బావరి 16 మంది శిష్యుల్ని రాజ్గృహ లేదా రాజ్గిర్ కి పంపిస్తే అక్కడ బుద్ధిజం యొక్క ప్రీచింగ్స్ నచ్చి బుద్ధుడితో మాట్లాడి 16 మంది ఆయనను చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వాళ్ళు బుద్ధిజం తీసుకొని, అంతేకాకుండా మళ్ళీ వెంటనే తిరిగి అస్మక మహాజనపదానికి వచ్చి అక్కడ బావరితో జరిగిన స్టోరీ అంతా చెప్పి ఆ బుద్ధుడి యొక్క ప్రీచింగ్స్ అన్ని చెప్పి అతన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి బావరిని కూడా ఫైనల్ గా ఒక బుద్ధిస్ట్ లాగా కన్వర్ట్ చేయడం జరిగింది అని చెప్పి మనకి బావరి వృత్తాంతం అనే స్టోరీ చెప్తుంది. ఓకే, ఈ బావరి వృత్తాంతము ఇంకా అశోకుడు కూడా రాజ్యానికి రాకముందు జరిగింది. ఓకే ఓకే సో ఈ బావరి వృత్తాంతం అనే ఈ స్టోరీ ఉందే, ఇది ఎందులో ఉంది అనంటే సుత్తనిపాతం అనే బుద్ధిజం రిలేటెడ్ బుక్ ఒకటి ఉంది, దాంట్లో ఉంది. ఎందులో ఉంది? సుత్తనిపాతం. మెన్షన్డ్ ఇన్ సుత్తనిపాతం. సుత్తనిపాతం ఒకటి, ఇంకొకటి కథావత్తు. సుత్తనిపాతం, కథావత్తు అనే ఈ 2 బుక్స్ లో ఈ బావరి వృత్తాంతం గురించి మెన్షన్ చేయడం జరిగిందనమాట. అండ్ ఈ బుక్స్ లో అప్పుడు ఇది ఇంకా అశోకుడు కూడా రూలింగ్ లోకి రాకముందు జరిగినట్టుగా చెప్తారు దీన్ని. ఓకే, అర్థమైందా ఇప్పుడు? ఎస్ మ్యామ్. సో ఇది ఫస్ట్ పాయింట్ బుద్ధిజం రిలేటెడ్ గా. సెకండ్ది చూద్దాం. సెకండ్ పాయింట్ ఏంటి అనంటే బుద్ధుడు చనిపోయిన తర్వాత బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరిగాయి అని చెప్పాను కదా నిన్న. ఎస్ మ్యామ్. బుద్ధిస్ట్ కౌన్సిల్స్, జైన్ కౌన్సిల్స్, బుద్ధిస్ట్ కౌన్సిల్స్ జరిగాయి అట్లా చెప్పాను కదా. సో అందులో సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ వచ్చేసి ఎక్కడ జరిగింది అంటే వైశాలిలో జరిగింది. వైశాలి కూడా బీహారే. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది?
వైశాలిలో జరిగింది. అయితే మీకు నిన్న త్రిపీఠకాస్ అని చెప్పాను, గుర్తుందా? ఎస్ మ్యామ్. ఏవేవి చెప్పండి. వినయ పీఠక, సుత్త పీఠక, అభిధమ పీఠక. సుత్త పీఠక, వినయ పీఠక అండ్ అభిధమ్మ పీఠక అని చెప్పి 3 పీఠకాస్ ఉంటాయి. వీటిని త్రిపీఠకాలు అంటారు అని చెప్పాను కదా. సో ఈ త్రిపీఠకాస్ లో సుత్త పీఠకాలో బుద్ధుడి యొక్క ప్రీచింగ్స్ ఉంటాయి అని చెప్పాను. వినయ పీఠకాలో ఏముంటాయని చెప్పాను? పేరుని బట్టి కూడా చెప్పచ్చు. వినయ అంటే లైక్ ఒబీడియంట్ అట్లా కదా, అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు బి ఫాలోడ్ బై బుద్ధిస్ట్ మాంగ్స్. వినయ పీఠకాలో ఏముంటాయి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు బి ఫాలోడ్. ఎవరు ఫాలో అవ్వాల్సినవి? బుద్ధిస్ట్ మాంగ్స్ ఏ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఫాలో అవ్వాలో అవన్నీ ఈ వినయ పీఠక అనే బుక్ లో రాయడం జరిగింది. ఓకే, అయితే ఇప్పుడు దానికి సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి ఉన్న సంబంధం ఏంటి, ఇక్కడ ఎందుకు డిస్కస్ చేస్తున్నాము అంటే, ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఈ వినయ పీఠకాలో ఉన్న ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయే, వాటిల్లో కొన్ని చేంజెస్ కావాలి అని చెప్పి కొంతమంది యంగ్ బుద్ధిస్ట్ మాంగ్స్ డిమాండ్ చేయడం జరిగింది. కొంతమంది యంగ్ బుద్ధిస్ట్ మాంగ్స్ పర్టికులర్లీ ఫ్రమ్ ఆంధ్ర demanded some changes in rules and regulations that are mentioned in Vinaya Pitaka. ఓకేనా? సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో మార్పు కావాలి అంటే వినయ పీఠకాలో మార్పులు, అమెండ్మెంట్స్ చేయాలి వినయ పీఠకాకి అని చెప్పి అడిగినటువంటి యంగ్ వాళ్ళు ఉన్నారు అని అన్నామే. వాళ్ళ లీడర్ ఎవరు అనంటే మహాదేవ భిక్షు. ఈ పేరు చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. మహాదేవ భిక్షు. బుద్ధిస్ట్ మాంగ్స్ కి భిక్షు అనేది కామన్ వర్డ్, ఇట్లా వెనకల ఉంటుంది. బిక్కు, బిక్కు అంటారు లేదా భిక్షు. బిక్కు అనేది ప్రాకృత్, భిక్షు అనేది సాంస్క్రిట్ వర్డ్ లాగా. బిక్కు అని బాయ్స్ అంటారు, బిక్కిని అని చెప్పి గర్ల్స్ అంటారు. లేడీ మాంగ్స్ అయితే బిక్కిని, మేల్ మాంగ్స్ అయితే బిక్కు లేదా భిక్షు, భిక్షిని అని చెప్పి పిలుస్తారనమాట. సో మహాదేవ భిక్షు అనే అతను ఏం అడిగాడు? అమెండ్మెంట్స్ టు చేంజ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. వినయ పీఠకాలో మార్పులు చేర్పులు కావాలి, కొన్ని రూల్స్ ని మార్చండి అని చెప్పి యంగ్ బుద్ధిస్ట్ మాంగ్స్ హెడెడ్ బై మహాదేవ భిక్షు డిమాండ్ చేయడం జరిగింది. ఓకే, కానీ దీన్ని అంటే లైక్ ఒరిజినల్ గా అంటే ముందు నుంచి ఉన్న కొంతమంది ఫాలోవర్స్ ఉంటారు కదా ఆఫ్ బుద్ధిజం, సో వాళ్ళు దాన్ని అపోజ్ చేశారు. ఈ మహాదేవ భిక్షుని కొంతమంది అపోజ్ చేయడం జరిగింది. దీంతో ఈ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ తర్వాత బుద్ధిజం 2 గ్రూపులుగా డివైడ్ అయిపోయింది. వీళ్ళు అడిగిన చేంజెస్ ని ఒప్పుకోని వాళ్ళంతా ఒక గ్రూప్, ఆ చేంజెస్ కావాలి అనే వాళ్ళంతా ఇంకో గ్రూప్ గా ఫామ్ అయిందనమాట. సో బుద్ధిస్ట్ కౌన్సిల్ లో రెండు సెపరేట్ గ్రూప్స్ గా ఫామ్ అయ్యాయి. అది ఎవరెవరు అనంటే, ఒక గ్రూప్ వచ్చేసి థేరవాదిన్స్, ఒక గ్రూప్ థేరవాదిన్స్, ఇంకొకరు మహాసాంఘికాస్. ఎవరు? థేరవాదిన్స్, మహాసాంఘికాస్. పాతవే కంటిన్యూ అవ్వాలి అంటే లైక్ సనాతన బుద్ధుల్లాగా, అంటే పాతది ఏది ఉంటే అదే, అంటే వీళ్ళు కన్వెన్షనల్ టైప్. ఎవరు? ఈ థేరవాదిన్స్. లేదు చేంజెస్ కావాలి అని అడిగే వాళ్ళు ఎవరు? మహాసాంఘికాస్. సో ఈ మహాసాంఘికాకి ఇప్పుడు లీడర్ ఎవరు? మహాదేవ భిక్షు. మహాదేవ భిక్షు. ఆంధ్ర లీడరా మ్యామ్? ఆంధ్రానే కాదు, జనరల్ ఇతను ఆంధ్ర నుంచి వెళ్ళి అడిగాడు అంతే. ఆంధ్రాకనే కాదు, మహాసాంఘిక ఓవరాల్ గా ఇండియా మొత్తం మహాసాంఘిక సెక్ట్ ఆఫ్ బుద్ధిస్ట్లకు అందరికి ఇతనే లీడర్. అంటే అతని బేస్ అనేది ఆంధ్రానా అని అడుగుతున్నాను. ఆంధ్ర నుంచి పోయారు వీళ్ళు, ఆంధ్రానే ఇతంది.
ఓకే మ్యామ్. ఓకే. సో ఈ మహాదేవ భిక్షు పోయి అడిగాడు, బట్ వాళ్ళు ఒప్పుకోలేదు. సో వాళ్ళు 2 గ్రూపులుగా డివైడ్ అయ్యారు. ఒక గ్రూప్ పేరేమో తేలవాదిన్స్, ఇంకొక గ్రూప్ వచ్చేసి మహాసాంఘికాస్. మహాసాంఘికాస్. సో ఇప్పుడు ఈ మహాసాంఘికాస్ కి లీడర్ ఎవరు? మహాదేవ భిక్షు. మహాదేవ భిక్షు. ఓకే. సో మహాసాంఘిక సెక్ట్ ఆఫ్ బుద్ధిజం పుట్టింది ఎక్కడ అని అంటే ఆంధ్రాలో అనే చెప్పచ్చు, అంతే కదా? మహాసాంఘిక యొక్క బర్త్ ప్లేస్, మహాసాంఘిక సెక్ట్ ఆఫ్ బుద్ధిజం, అసలు ఈ ఆలోచన పుట్టిండేది మహాదేవ భిక్షు వల్లే. ఆయన ఆంధ్ర అతను. సో దీని బర్త్ ప్లేస్ ఏది అంటే ఆంధ్ర. ఆంధ్రలో మళ్ళీ పర్టికులర్ గా ఏది అని చెప్తే ధాన్య కటకం. ఎక్కడ? ధాన్య కటకం. ధాన్య కటకం. బికాస్ మహాదేవ భిక్షు యొక్క బేస్ ధాన్య కటకమే, అతను ఉండేది ఇక్కడే. ధాన్య కటకం ఈస్ నథింగ్ బట్ అమరావతి. ధాన్య కటకం అన్నా, ధరణి కోట అన్నా, ధాన్య కటకం అన్నా, ధరణి కోట అన్నా, అమరావతి అన్నా ఒకటే. ఓకే. సో మహాసాంఘిక యొక్క బర్త్ ప్లేస్ ఏది అంటే ధాన్య కటకం. ధాన్య కటకం. దీని లీడర్ ఎవరు అంటే ఏంటి మేడం? మహాదేవ భిక్షు. మహాదేవ భిక్షు. మహాదేవ భిక్షు. ఓకే. సో ఇప్పుడు చూడండి, అంటే ఇదంతా జరిగిండేది ఎప్పుడు? సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అప్పుడే మనకి బుద్ధిజంలో 2 సెక్ట్లు అయిపోయాయి. దాంట్లో మహాసాంఘిక సెక్ట్ వచ్చింది అండ్ దాని లీడర్ మహాదేవ భిక్షు అని కూడా చెప్తున్నాం. ఇప్పుడు మనం ఈ బుద్ధిజం ఇన్ ఆంధ్ర ఒక క్రోనాలజీ వైజ్ వెళ్తున్నాం, అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఫస్ట్ ఇంకా Yes, ma'am. అశోకుడి కన్నా ముందే బావరి వృత్తాంతం అని ఒకటి చెప్పుకున్నాం కదా. అండ్ Ma'am. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ డౌట్ మ్యామ్, అంటే ఇవి 2 సెక్స్ అవ్వకుండా కాలశోక ఆపేశాడు కదా మ్యామ్. ఈ 2 సెక్ట్స్ అంటే డివైడ్ అవ్వకుండా కాలశోక స్టాప్ చేశాడు కదా. కానీ అయ్యాయి, అంటే అవ్వకుండా అంటే డివిజన్ లాగా అవ్వలేదు, బట్ 2 డిఫరెంట్ ఐడియాలజీస్ కి అయితే విడిపోయారు వీళ్ళు. ఈ కాలాశోక సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ కి ప్యాట్రాన్, కింగ్. ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్, 2 థాంక్యూ. డిఫరెంట్ గ్రూపులుగానే విడిపోయాయి, డిఫరెంట్ ఐడియాలజీస్ అయిపోయాయి అక్కడ నుండే. అంటే కంప్లీట్ గా డివైడ్ అయింది మాత్రము 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ లో కదా మ్యామ్. ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ తర్వాత హీనయాన మహాయాన అంటాం, బట్ Yes. దానికన్నా ముందే అంటే దానికి మూలం పడిండేది ఎక్కడ అంటే సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లో. ఓకే మ్యామ్. ఆ డివిజన్ అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక్కసారిగా విడిపోలేదన్నమాట. సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ నుంచి స్టార్ట్ అయిన ఆ డివిజన్, ఆ క్లాష్ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్ కి వచ్చేసరికి పూర్తి డిఫరెన్సెస్ అయిపోయి ఇంకా కంప్లీట్ డివైడ్ అయిపోయారు అనమాట. బట్ ఈ డివిజన్ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ లోనే వచ్చింది. ఎందుకంటే మహాదేవ భిక్షు మాకు చేంజ్ కావాలి అని అడిగింది డ్యూరింగ్ సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిలే, 4th అప్పుడు కాదు. దానికి ఒక పేరు పెట్టుకొని మహాసాంఘిక మేము అని కూడా అన్నది కూడా ఇప్పుడే. ఎస్ మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే. సో ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఫస్ట్ బావరి వృత్తాంతం చెప్పుకున్నాం. ఆ తర్వాత సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ దగ్గర ఇట్లా రెండిటిగా విడిపోవడము అండ్ దాంట్లో మహాసాంఘిక సెక్ట్ అండము, దానికి లీడర్ మహాదేవ భిక్షు అని, దాని బర్త్ ప్లేస్ ధాన్య కటకం అని. సో ఇక్కడ అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ఇది జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ ఎక్కడ జరిగింది చెప్పండి? థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ పాట్లీపుత్ర. పాటలీపుత్ర, అంటే ద ప్యాట్రనేజ్ ఆఫ్ కింగ్ అశోక కదా, అవునా? అవునా కాదా? ఎస్ మ్యామ్. సో అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, అశోకుడు బుద్ధిజం అంటే మనం అశోక అని అనుకుంటే అశోకుడి కన్నా ముందే ఇంత జరిగింది మనకి ఇక్కడ, అర్థమవుతుందా మీకు? అశోకుడు ఇప్పుడు ఎంటర్ అవుతున్నాడు, బట్ అశోకుడు రాకన్నా ముందే మనకి ఈవెన్ 2 సెక్ట్లుగా డివైడ్ అయిపోయి ఆంధ్రాలో ధాన్య కటకం అనేది ఒక బుద్ధిస్ట్ సెక్ట్ కి బర్త్ ప్లేస్ కూడా అయిపోయింది, అవునా? ఎస్ మేడం.
సరే, ఇప్పుడు అశోక వచ్చాడు. ఇప్పుడు అశోక ఎరాలో ఉన్నాం మనం. అశోక టైంలో బుద్ధిజం ఉంది, లేదా అశోకుడి కన్నా ముందే బుద్ధిజం ఉంది అని చెప్పి అశోకుడే చెప్పాడు. ఆంధ్ర ప్రాంతంలో తన రూల్ రాకన్నా ముందు నుంచే బుద్ధిజం అనేది ఈ ఏరియాలో ఉంది అనే విషయము అశోకుడే చెప్పాడు. ఎట్లా చెప్పాడు అంటే త్రూ హిస్, ఆయనవి రాక్ ఎడిక్ట్స్ ఉన్నాయి కదా, శిలాశాసనాలు. అశోకుడు అనగానే మనకు గుర్తొచ్చేది ఆయన కట్టించిన చెట్లు, ఆయన వేసిన శాసనాలు, అంతేనా? బుద్ధిజం, కళింగ వార్ కదా. సో అశోకుడి యొక్క 13th రాక్ ఇన్స్క్రిప్షన్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అశోకుడి యొక్క 13th రాక్ ఇన్స్క్రిప్షన్ 13th రాక్ ఇన్స్క్రిప్షన్, 13వ శిలాశాసనము ఆంధ్రాలో ఆంధ్ర అనేది అప్పటికే బుద్ధిజం కి హబ్ అని చెప్పి, తను రాకన్నా ముందు నుంచే బుద్ధిజం ఉండింది ఆంధ్రాలో అని చెప్పి అశోకుడు ప్రీవియస్ లేదా బిఫోర్ హిజ్ రూల్ అందామా, ఆంధ్రాలో బుద్ధిజం ఉంది బిఫోర్ హిస్ టైం అని చెప్పి ఎవరన్నారు? అశోకుడు చెప్పాడు. ఓకే, క్లియర్? ఎస్ మ్యామ్. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడికి మౌర్యన్స్ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు శాతవాహనాస్ టైంలో బుద్ధిజం ఎట్లా ఉండింది ఏంటి అనేది చూస్తే, యాక్చువల్ గా శాతవాహన కింగ్స్ వీళ్ళు ఫాలో అయిన రిలీజియన్ ఏంటి? వైదిక మతం కదా. శాతవాహన కింగ్స్ ఫాలో అయిన రిలీజియన్ ఏంటి? ఎక్సెప్ట్ శ్రీముఖ, అందరు కూడా వైదిక రిలీజియన్ ని ఫాలో అవ్వడం జరిగింది. బట్ శాతవాహన క్వీన్స్ ఉన్నారే, వీళ్ళు ది ప్యాట్రనైజ్డ్ ఏది? క్వీన్స్ మాత్రం ప్యాట్రనైజ్డ్ బుద్ధిజం. కింగ్స్ ఏమో వైదిక మతాన్ని ఫాలో అయ్యారు, క్వీన్స్ కూడా వైదిక మతమే, బట్ దే ప్యాట్రనైజ్డ్ బుద్ధిజం ఎలాట్. బుద్ధిజం ఎక్కువగా ప్యాట్రనైజ్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ కింద మనం ఏం చెప్పచ్చు? గౌతమి బాలాశ్రీ చెప్పచ్చా? గౌతమి బాలాశ్రీ భద్రాయాన కొండ మీద, భద్రాయాన బౌద్ధ సెక్ట్, భద్రాయాన బుద్ధిస్ట్ సెక్ట్ లో ఉన్న మాంగ్స్ కి విహారాస్ ని కట్టించింది తన కొడుకు కోసం. గౌతమిపుత్ర శాతకర్ణి బాగుండాలి, క్షేమంగా ఉండాలి అని చెప్పి భద్రాయాన అనే బౌద్ధ శాఖ వాళ్ళ మాంగ్స్ కోసం అని చెప్పి విహారాస్ ని కట్టించింది అని చెప్పి మనకి నాసిక్ ఇన్స్క్రిప్షన్ చెప్తోంది అనమాట. ఆమె వేసిండేదే. ఓకే, సో ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ద్వారా ఆమె బుద్ధిజం ని ఎంత పోషించిందో తెలుస్తోంది. సో శాతవాహన కింగ్స్ వైదిక మతాన్ని ఫాలో అయిన, క్వీన్స్ మాత్రం దేన్ని ప్యాట్రనైజ్ చేశారు? బుద్ధిజం ని ప్యాట్రనైజ్ చేయడం జరిగింది. సో శాతవాహన టైంలో బుద్ధిజం బాగా ప్యాట్రనైజ్ చేయబడింది అనడానికి అదొకటి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఇక్కడ మనకు ఆంధ్ర రీజియన్ లో శాతవాహన కింగ్స్ రూల్ చేస్తున్న టైంలో వీళ్ళకి కాంటెంపరీగా, శాతవాహనాస్ కి కాంటెంపరీ రూలర్ ఇన్ అనురాధపుర. ఇక్కడ అనురాధపుర లేదా దీనికే ఇంకో పేరుంది తామ్రపర్ణి. సో ఈ అనురాధపుర లేదా తామ్రపర్ణిలో శాతవాహనాస్ కి కాంటెంపరీ రూలర్, ఆయన పేరు వచ్చేసి దుప్పిగామిని. అతని పేరు దుప్పిగామిని అనే అతను అనురాధపుర
లేదా తామ్రపర్ణి అనే రాజ్యానికి రూలర్ ఎవరు? దుప్పిగామిని. దుప్పిగామిని. ఈ దుప్పిగామిని అదే ఈ అనురాధపుర ఆర్ తామ్రపర్ణిలో రూల్ చేస్తున్న ఈ దుప్పిగామిని రూల్ చేస్తున్న టైంలో ఈ అనురాధపురాకి పల్లవ బొగ్గ అనే ఏరియా నుండి దాదాపు 4,60,000 మంది 4,60,000 బుద్ధిస్ట్ మాంక్స్ వచ్చారు. 4,60,000 బుద్ధిస్ట్ మాంక్స్ పల్లవ బొగ్గ అనే ఏరియా నుండి ఏ కింగ్డమ్ కి వెళ్ళారు వీళ్ళు? అనురాధపుర లేదా తామ్రపర్ణి అనే దానికి వెళ్ళారు. ఆ టైంలో దాన్ని రూల్ చేస్తున్న రాజు పేరేంటి? దుప్పిగామిని అని చెప్పి మనకి తెలుస్తోంది. ఓకే, అయితే ఇక్కడ ఈ అనురాధపుర ఆర్ తామ్రపర్ణి ఈజ్ నథింగ్ బట్ శ్రీలంక. ఏది అనురాధపుర అంటే? శ్రీలంక. మన శ్రీలంక ఉంది కదా, సింహళ దేశం అన్న అనురాధపుర అన్న తామ్రపర్ణి అన్న శ్రీలంక. ఓకే, సో ఇక్కడ ఆంధ్రాలో శాతవాహనులు రూల్ చేస్తున్న టైంలో కింద కాంటెంపరీగా వాళ్ళకి రూల్ చేస్తున్న ఒక రాజు పేరు ఎవరు? శ్రీలంక రూలర్ పేరేంటి? దుప్పిగామిని. ఓకే, సో ఇతను రూల్ చేస్తున్న టైంలో అనురాధపుర లేదా తామ్రపర్ణి లేదా శ్రీలంకకి ఏ ఏరియా నుండి 4,60,000 మంది బుద్ధిస్ట్ మాంక్స్ వెళ్ళారు? పల్లవ బొగ్గ. సో ఇక్కడ మనకి ఈ పాయింట్ ఏంటి అంటే ఈ పల్లవ బొగ్గ ఈజ్ నథింగ్ బట్ ప్రెసెంట్ డే పల్నాడు. పల్లవ బొగ్గ అనేది ఏంటి? పల్నాడు. మన పల్నాడు ఉంది కదా. ఓకే, సో ఈ పల్నాడు ఏరియా నుంచి అంటే పల్లవ బొగ్గ అది. సో పల్నాడు నుండి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? 4,60,000 మంది అనురాధపుర శ్రీలంకకి వెళ్ళడం జరిగింది. ఈ విషయం అంతా మనకి ఎట్లా తెలుస్తోంది అంటే మీరు ఇండియన్ హిస్టరీలో దీపవంశ మహావంశ అని 2 చదివి ఉంటారు, గుర్తుందా? ఎస్ మ్యామ్. ఏంటవి 2? బుద్ధిస్ట్ క్రానికల్స్ ఆఫ్ శ్రీలంక కదా. ఎస్ మ్యామ్. దాంట్లో ఆ మహావంశం అనే క్రానికల్లో రాయడం జరిగింది. మహావంశ ఇది ఒక శ్రీలంకన్ బుద్ధిస్ట్ క్రానికల్. మహావంశాలో ఏమని రాశారు? ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఈ పల్లవ బొగ్గ అనే ప్లేస్ నుంచి 4,60,000 మంది బుద్ధిస్ట్ మాంక్స్ దుప్పిగామిని రూల్ చేస్తున్న టైంలో అనురాధపురాకి వచ్చారు అని చెప్పి తెలుస్తోంది. సో ఒక ఆంధ్ర నుంచి ఈ పల్లవ బొగ్గ అనే ఒక్క ఏరియా నుంచే 4,60,000 మంది ఈ శ్రీలంకకి వెళ్ళారు అంటే ఇంతమంది బుద్ధిస్టులు మనకి ఆంధ్రాలో ఉన్నట్టే కదా. సో బుద్ధిజం ఏ రేంజ్ లో ఉండిందో మనకు అర్థమవుతుంది, అవునా? ఎస్ ఆర్ నో? సో ఇది ఒక పాయింట్, లైక్ బుద్ధిజం వీళ్ళ టైంలో బాగా ఉండింది అని చెప్పడానికి ఇది ఒక సోర్స్ మనకి. ఓకే, అండ్ ఇంకొకటి మనము నిన్న మొన్న ఎకానమీ చెప్పుకునేటప్పుడు కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం. శ్రేణి సిస్టమ్ చెప్పుకునేటప్పుడు దాంట్లో ఒకటేంటి, నాసిక్ రిషభదత్త నాసిక్ ఇన్స్క్రిప్షన్ గుర్తుందా మీకు? రిషభదత్త ఎవరు? నహపాణ వాళ్ళ సన్నిన్లా. రిషభదత్త వేసిన నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఏమని చెప్తుంది చెప్పండి? 2,000 Karchpanas and 1,000 Karchpanas given to Buddhist monks. సో ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది? ఆ బుద్ధిస్ట్లకు ఇచ్చిన డొనేషన్స్ గురించి చెప్తుంది కదా.
2000 కర్షపణాలు 1000 కర్షపణాలు ఒకదానికి ఇంకొకటి ఇంకో దానికి అని చెప్పి. సో వీటన్నిటిని బట్టి ఆ టైంలో ఉన్న ట్రేడర్స్ అంటే వ్యాపారం చేసుకునే వాళ్ళు, పర్టికులర్ గా కొలిక శ్రేణి అని ఉంటది దీంట్లో కదా, వీవర్స్ కదా, కొలిక Yes, శ్రేణి madam. గురించి కదా ఉంది. కొలికులు అంటే వీవర్స్ అని చెప్పాను మీకు. సో Yes, madam. ట్రేడర్స్, వీవర్స్ ఇట్లా పనులు చేసుకునే వాళ్ళు కూడా, అంటే రకరకాల ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు ఎక్కువగా దే ప్యాట్రనైజ్డ్ అనొచ్చు, లేదా దే ఫాలోడ్ అనొచ్చు. దేన్ని ఫాలో అయ్యారు? Buddhism. బుద్ధిజం అని చెప్పి చెప్పొచ్చు. సో బుద్ధిజం అనేది శాతవాహన టైంలో పాపులర్ రిలీజియన్. శాతవాహన టైంలో సింపుల్ కన్క్లూజన్ కి రావాలి అంటే, దో శాతవాహన కింగ్స్ ఫాలోడ్ వైదిక రిలీజియన్, శాతవాహన పీపుల్ ఫాలోడ్ మోస్ట్లీ Buddhism. బుద్ధిజం. ఎందుకు చెప్పండి? శాతవాహన టైంలో మనం చూస్తే ఈ శాతవాహన కింగ్స్ కొంతమంది కాస్ట్ రిజిడిటీ ఉండింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గౌతమిపుత్ర శాతకర్ణి కానీ వీళ్ళు. Yes, madam. సో ఆ కాస్ట్ రిజిడిటీ ఎక్కువయ్యే కొద్దీ ఏమవుతుంది, జనాల్లో వైదిక రిలీజియన్ పట్ల వ్యతిరేకత పెరిగింది. జనరల్ గా బుద్ధిజం ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఆ కాస్ట్ హైరార్కీయే. అవునా కదా? ఎస్ మ్యామ్. సో ఒక క్యాస్ట్ అప్పర్ క్యాస్ట్ అని, లోవర్ క్యాస్ట్ అని ఇట్లా చేయడము, దాని వల్ల ఏమవుతుంది, ఈ కింద క్యాస్ట్లలో ఉన్న వాళ్ళకి మమ్మల్ని ఈక్వల్ గా ట్రీట్ చేయట్లేదు అనే ఒక ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ వస్తుంది. సో బుద్ధిజంకి వచ్చేసరికి అట్లా క్యాస్ట్లతో సంబంధం లేకుండా ఆల్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఈక్వల్స్, ఈవెన్ ఉమెన్ కూడా. సో ఉమెన్ కి కూడా ఇక్కడ మనకి ఏంటంటే వైదిక రిలీజియన్కి వచ్చేసరికి అర్లీ వేదిక్ ఏజ్ వాస్ వెరీ లైక్ ఎట్లా ఉండింది, చాలా ఇగాలిటేరియన్ సొసైటీ ఉండింది. అంటే లైక్ ఉమెన్ వర్ ట్రీటెడ్ ఈక్వల్, వాళ్ళకి ఎడ్యుకేషన్ కి యాక్సెస్ ఉండింది. ఈవెన్ గార్గి, మైత్రేయి, లోపాముద్ర ఇట్లా వేదాలు చదివినటువంటి ఉమెన్ కూడా ఉన్నారు. బట్ వేరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు లేటర్ వేదిక్ ఏజ్ ఏమైంది, ఉమెన్ స్టేటస్ అనేది పడిపోతూ వచ్చింది. దే వర్ నాట్ గివెన్ ప్రాపర్ యాక్సెస్ టు ఎడ్యుకేషన్. తర్వాత దే వర్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఈక్వల్స్. అట్లా ఏవి ఉండేవి కాదు. మనము అర్లీ వేదిక్ లేటర్ వేదిక్ ఏజ్ డిఫరెన్సెస్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అర్లీ వేదిక్ ఏజ్ లో సభాస్ అండ్ సమితీస్ అని ఉండేవి కదా, అంటే ఇప్పుడు మనకు ప్రెసెంట్ డే అసెంబ్లీలు, పార్లమెంట్లు ఆ టైప్. సో ఆ సభా సమితిల్లో ఈవెన్ ఉమెన్ పార్టిసిపేషన్ కూడా ఉండేది అర్లీ వేదిక్ ఏజ్ లో. వేరస్ లేటర్ వేదిక్ ఏజ్ కి వచ్చేసరికి దే వర్ నాట్ అలౌడ్ టు డూ సో. వాళ్ళకి కావాల్సిన ప్రొఫెషన్ చేయనిచ్చే వాళ్ళు కాదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండేది కాదు, ఇట్లా ఏవి ఉండకుండా వాళ్ళ పొజిషన్ అనేది పూర్తి పడిపోయింది. అండ్ దే వర్ ట్రీటెడ్ లైక్ దే వర్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ టు గెట్ సాల్వేషన్. సాల్వేషన్ అంటే మోక్షం అంటాం కదా, మోక్షం పొందేదానికి కూడా ఉమెన్ కి అర్హత లేదు అన్నట్టుగా ఒక ముద్ర పడింది ఇన్ లేటర్ వేదిక్ ఏజ్. సొసైటీ అలా మారిపోయింది అప్పటి నుంచి. సో అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. సో దానికి మూలంగానే ఇట్లాంటి లైక్ ఈ బుద్ధిజం, జైనిజం ఇవన్నీ రావడానికి రీజన్ ఏంటి? అందుకే బుద్ధిజం అండ్ జైనిజం ని ఏమంటారు అంటే, దే ఆర్ యాక్చువల్ గా అవి రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ అనుకుంటాం మనం. అంటే హిందూ రిలీజియన్ ని రీఫార్మ్ చేయడానికి వచ్చిన మూమెంట్ లో భాగంగా బుద్ధిజం, జైనిజం వచ్చాయి అని. కానీ దానికి ఒక స్టేట్మెంట్ ఏమంటారంటే, బుద్ధిజం అండ్ జైనిజం ఆర్ రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ అండర్ ద అంబ్రెల్లా ఆఫ్ సోషల్ రీఫార్మ్స్ అంటాం. అంటే సోషల్ రీఫార్మ్స్ అనే గొడుగు కింద వచ్చినటువంటి రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ అంటాం అనమాట. సో ఇట్లాంటి పాయింట్స్ మనకి ఆన్సర్స్ లో యూజ్ చేసామంటే మంచి వెయిటేజ్ ఉంటుంది ఆన్సర్ రైటింగ్ లో. సో ఇవి యాక్చువల్ గా సోషల్ రీఫార్మ్స్. రాదర్ దాన్ కన్సిడరింగ్ దెమ్ యాజ్ రిలీజియస్ రీఫార్మ్స్, వీ కెన్ కాల్ దెమ్ యాజ్ సోషల్ రీఫార్మ్స్. ఎందుకంటే ఆ కాస్ట్ హైరార్కీలో ఉన్న ఆ ఇష్యూస్ ని, తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ కోసము ట్రై చేసినటువంటి ఇవి కాబట్టి సో బుద్ధిజం, జైనిజం వచ్చాయన్నమాట. కాబట్టి ఇక్కడ ఉమెన్ లో కానీ, తర్వాత మిగతా ప్రొఫెషన్స్ చేసుకునే వాళ్ళల్లో కానీ, వీళ్ళందరిలో బుద్ధిజం అనేది మోస్ట్ పాపులర్ రిలీజియన్ అయింది. ఇప్పుడు మనకి ఇంకో డౌట్ రావచ్చు, మరి జైనిజం కూడా సేమ్ కదా, జైనిజం ఎందుకు అంత పాపులర్ అవ్వలేకపోయింది? అంటే అందులో ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి మ్యామ్. అంటే బుద్ధిజం మిడిల్ చాలా పాత్. ఎక్స్ట్రీమ్ లెవెల్ అన్నమాట జైనిజం అనేది.
సో జైనిజం వాళ్ళు ఏం నమ్ముతారు అంటే ప్యూర్ అండ్ కంప్లీట్ నాన్ వైలెన్స్ అంటారు. ఓకే, సో వాళ్ళు ఎంత నాన్ వైలెన్స్ అంటారు అంటే దే ఈవెన్ ట్రీటెడ్ అగ్రికల్చర్ యాజ్ ఎ వైలెంట్ యాక్ట్. ఫార్మింగ్, వ్యవసాయం చేసినా కూడా అది వైలెన్సే. ఎందుకంటే ఈ భూమిలో చిన్న చిన్న జీవాలు ఉంటాయి కదా, ఆనియన్ కూడా తినరు మ్యామ్ వాళ్ళు. వాటికి ఏమైనా అవుతుంది అని అంటారు. సో మనం ఇప్పుడు కూడా జైన్ ఫుడ్ లో ఆనియన్స్ కానీ ఇట్లాంటివి ఉండవు. అసలు ఒకనొక టైంలో జైన్స్ అంటే వాళ్ళు అసలు రైసే తినేవాళ్ళు కాదు, ఓన్లీ లైక్ ఈ వీట్ పుల్కాలు చపాతీలు అట్లాంటివి మాత్రమే తినేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు కొంచెం లిబరల్ అయ్యి దే ఆర్ హ్యావింగ్ సమ్ రైస్, కానీ కూడా జైన్స్ అంటే ఇంకా అట్లే స్ట్రిక్ట్. సో అట్లాంటప్పుడు ఏమైంది అని అంటే అంత స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల కాదు కాబట్టి జైనిజం అంత పాపులర్ అవ్వలేకపోయింది బుద్ధిజం లాగా. బుద్ధిజం కొంచెం లిబరల్ గా ఉండింది వెన్ కంపేర్డ్ టు జైనిజం, అండ్ ఈ బెనిఫిట్స్ అన్ని ఉన్నాయి. సో కాబట్టి బుద్ధిజం బికేమ్ మోర్ పాపులర్ రిలీజియన్. ఓకే, నెక్స్ట్ తర్వాత ఏం జరిగింది? ఫోర్త్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరిగింది. ఆ తర్వాత బుద్ధిజం ఎలా డివైడ్ అయింది? హీనయాన మహాయాన. హీనాయానా అని చెప్పి ఒకటి, మహాయాన అని చెప్పి ఇంకొక బుద్ధిస్ట్ సెక్ట్ గా డివైడ్ అయింది. హీనాయాన అంటే లెస్సర్ వెహికల్, యాన అంటే లైక్ వెహికల్, ప్రయాణ అంటారు చూడండి, జర్నీ. సో ఇదొక లెస్సర్ వెహికల్ లో చేసే జర్నీ. మహాయాన అంటే గ్రేటర్ వెహికల్. ఇట్లా రెండు రకాలుగా బుద్ధిజం అనేది డివైడ్ అయింది. ఎక్కడ జరిగింది మేడం ఇది? ఏది ఫోర్త్ దా? ఫోర్త్. కాశ్మీర్, కుందలవన. ఓకే మేడం. ఓకే, సో ఈ హీనయాన మహాయాన అని రెండు గ్రూపులుగా డివైడ్ అయింది కదా. దీంట్లో బేసిక్ డిఫరెన్సెస్ చూద్దాం. ఇది మళ్ళీ ఇండియన్ హిస్టరీ అయిపోద్ది, సో కాబట్టి నేను జస్ట్ రఫ్ గా చెప్తున్నా. హీనయాన అనే వాళ్ళు ఏంటి అని అంటే కన్వెన్షనల్ టైప్. వీళ్ళు కన్వెన్షనల్ టైప్ అంటే సాంప్రదాయవాదులు అంటారు చూడండి, అంటే పాత పద్ధతులే ఉండాలి, అంతా అట్లే ఉండాలి అట్లా. ఓకే, సో వీళ్ళేంటి మహాయాన అంటే కొంచెం లిబరల్స్. మహాయాన వాళ్ళు కొద్దిగా లిబరల్స్. యాక్చువల్ గా హీనయాన ఈజ్ నథింగ్ బట్ థేరవాదిన్స్ కి ఈక్వల్. ఇందాక చెప్పుకున్నామే, ఈ మహాయాన ఈజ్ ఈక్వల్స్ టు మహాసాంఘిక. సో వీళ్ళిద్దరికి మధ్య ఇంకా ఎస్టాబ్లిష్డ్ డిఫరెన్సెస్ వచ్చాయి ఈ టైం వచ్చేసరికి, థేరవాదికి మహాసాంఘికకి. ఏంటి తేడా అనంటే ఈ హీనయాన వాళ్ళు ఏం చేస్తారు అనంటే వీళ్ళ దృష్టిలో బుద్ధుడు ఒక జస్ట్ హ్యూమన్ బీయింగ్. బుద్ధాస్ హ్యూమన్. ఈ బుద్ధుడు అనేవాడు ఒక హ్యూమన్ బీయింగ్, కాకపోతే ఒక గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్ అని హీనయాన వాళ్ళు నమ్ముతారు. మరి మహాయాన వాళ్ళు ఏమంటారు? బుద్ధ యాజ్ గాడ్, బుద్ధుడు దేవుడు అని నమ్మేవాళ్ళు ఎవరు? మహాయానస్. మహాయాన. హీనయాన అంటే హ్యూమన్ బీయింగ్. హ్యూమన్ బీయింగ్ అని చెప్పి నమ్ముతారు. సో ఇతను ఒక హ్యూమన్ బీయింగ్ అని నమ్ముతున్నారు కాబట్టి ఇతను ఒక గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్. ఆయన తనకు ఉన్నటువంటి ఆ మెడిటేషన్ పవర్ తోటి దాంతోటి ఆయనకి ఎన్లైట్మెంట్ అనేది వచ్చింది. సో ఎన్లైట్మెంట్ వచ్చింది, ఈ ఎన్లైట్మెంట్ వల్లనే సాల్వేషన్. ఎన్లైట్మెంట్ వల్లనే ఏమొచ్చింది? సాల్వేషన్ అంటే మోక్షం అనేది లభిస్తుంది. ఎవరైతే ఎన్లైట్ అవుతారో ఓకే, సో వాళ్ళకి మోక్షం వస్తుంది. సో బుద్ధుడు ఒక హ్యూమన్ బీయింగ్, అతనికి త్రూ మెడిటేషన్ అతనికి ఎన్లైట్మెంట్ వచ్చింది. సో ఎన్లైట్మెంట్ రావడం వల్ల అతనికి మోక్షం లభించింది. కాబట్టి మనం కూడా బుద్ధుడి లాగానే, సో ఎవరమైనా యాక్చువల్ గా బుద్ధుడి అసలు పేరు ఏంటి? సిద్ధార్థ. సిద్ధార్థ గౌతమ కదా.
వాళ్ళ మదర్ పేరు అంటే తనను పెంచిన తల్లి పేరు గౌతమి. సో కాబట్టి సిద్ధార్థ గౌతమ అని చెప్పి ఆయన యాక్చువల్ గా నేమ్. అయితే ఈ సిద్ధార్థ గౌతమ బుద్ధుడు ఎట్లయ్యాడు? గౌతమ బుద్ధ అయ్యాడు. బుద్ధ అంటే ద ఎన్లైటెండ్ వన్ అని అర్థం. బుద్ధ అంటే ద ఎన్లైటెండ్ వన్ అని అర్థం. సో ఎవరమైనా బుద్ధ కావచ్చు. ఎవరెవరికైతే ఎన్లైట్మెంట్ వస్తుందో, ఎవరికైతే ఎన్లైట్మెంట్ ఏమంటాము? నిర్వాణ అంటాం. ఏమంటాం? నిర్వాణ. నిర్వాణ. సాల్వేషన్ అంటే మోక్షం. దీన్ని మహాపరినిర్వాణ అంటాం. మహాపరినిర్వాణ అంటే ఇంకా చనిపోవడం, మోక్షం రావడం. సో నిర్వాణ అంటే ఎన్లైట్మెంట్. ఎవరమైనా ధ్యానం చేసి, మెడిటేషన్ చేసి, ఫోకస్ చేసి, కాన్సన్ట్రేట్ చేయగలిగితే ఎవరికైనా నిర్వాణ వస్తుంది. నిర్వాణ వచ్చిన అందరూ ఏమవుతారు? బుద్ధులు అవుతారు. సాల్వేషన్. సో వీ కెన్ అదే సాల్వేషన్ వస్తుంది. ఎవరమైనా బుద్ధ కావచ్చు. అంటే బుద్ధుడు కూడా మనలాగానే ఒక హ్యూమన్ బీయింగే, బట్ అతను గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్. త్రూ మెడిటేషన్ అతనికి ఎన్లైట్మెంట్ వచ్చింది. సో మనం కూడా మెడిటేట్ చేయగలిగితే, మనం కూడా ఎన్లైట్మెంట్ తెచ్చుకోగలిగితే మనం కూడా ఏమవ్వచ్చు? బుద్ధుడు అవ్వచ్చు అని చెప్పి ఈ హీనాయాన వాళ్ళు నమ్ముతారు. సో అట్లా నమ్ముతారు కాబట్టి, అంటే వీళ్ళు జస్ట్ హ్యూమన్ బీయింగ్ అని అనుకుంటున్నారు కదా బుద్ధుడికి. కాబట్టి బుద్ధుడికి విగ్రహాలు పెట్టి పూజించకూడదు అని అంటారు. అంటే నో ఐడల్ వర్షిప్. నో ఐడల్ వర్షిప్ ఆఫ్ బుద్ధ. బుద్ధుడిని ఒక అంటే లైక్ ఇప్పుడు మనం చూస్తాం కదా, బుద్ధుడు అంటే ఇట్లా విగ్రహాల్లాగా చెక్కి పెట్టుకుంటామే, అట్లా చెక్కకూడదు. బికాస్ బుద్ధుడు దేవుడు కాదు. దేవుళ్ళకే కదా అట్లా ఒక ఐడల్ లాగా పెట్టి పూజిస్తాము. అతను దేవుడు కాదు, ఒక మనిషే. కాబట్టి అతనికి ఇట్లా విగ్రహాల్లాగా చెక్కి పూజించకూడదు అని చెప్పి నమ్మే వాళ్ళు ఎవరు? హీనయాన. సో ఐడల్ వర్షిప్ ఉండకూడదు అంటే మనిషిలాగా కదా. సో మరి వీళ్ళు ఎట్లా పూజిస్తారు? బుద్ధుడు అంటే మరి ఏం లైక్ ఏదో ఒకటి ఉండాలి కదా, ఎదురుగా ఒక దాన్ని పెట్టుకొని కదా పూజించాలి. మరి ఒక మనిషిలాగా బుద్ధుడిని పూజించకపోతే మరి వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, త్రూ సింబల్స్, బుద్ధిస్ట్ సింబల్స్ ని వీళ్ళు వర్షిప్ చేస్తారు. దేన్ని వర్షిప్ చేస్తారు వీళ్ళు? బుద్ధిస్ట్ సింబల్స్. బుద్ధిస్ట్ సింబల్స్ ని లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లోటస్ అనుకోండి, అతని బర్త్ కి గుర్తు. ఓకే. ధర్మచక్ర అనుకోండి, బుద్ధుడు ఇచ్చినటువంటి ఫస్ట్ స్పీచ్, ఫస్ట్ సెర్మాన్ అంటాం కదా, సో దానికి గుర్తు. అంటే ఒక ధర్మచక్రం అంటే ఇట్లా ఒక చక్రం లాగా, ఇట్లా అశోక చక్ర ఉంటదే మంది, సో అట్లా ఇట్లాంటి ఒక చక్రం పెట్టుకొని, లేకపోతే ఒక లోటస్ సింబల్ లాగా ఇట్లా పెట్టుకొని, సో దీనికి పూజిస్తారు. సో ఇట్లాంటి సింబల్స్ ని వర్షిప్ చేసే పద్ధతి ఎవరిది? ఏ బుద్ధిజం సెక్ట్ లో ఉంటది? హీనయానాలో ఉంటుంది. ఓకే సరే, ఇప్పుడు మహాయానకు వద్దాం. మహాయాన వాళ్ళు ఏమనుకుంటున్నారు? బుద్ధుణ్ణి గాడ్, ఒక దేవుడు అని అనుకుంటున్నారు కదా. సో ఈయన ఒక దేవుడు, ఈయనకి నిర్వాణం అనేది వచ్చింది. సో నిర్వాణం రావాలి అనంటే మనము బుద్ధుడిని దేవుడిలాగా మనం పూజిస్తే బుద్ధుడి వల్ల మనకి నిర్వాణ అనేది వస్తుంది అని చెప్పి నమ్ముతారు. అర్థమవుతుందా? అర్థమవుతుందా? సో వీళ్ళు ఐడల్ వర్షిప్ ని బిలీవ్ చేస్తారు. మహాయాన వాళ్ళు దేని బిలీవ్ చేస్తారు? ఐడల్ వర్షిప్ ని నమ్ముతారు. ఓకే, అంటే బుద్ధుడికి మీరు ఒకసారి చూస్తే బుద్ధుడివి చూడండి, బుద్ధుడు ఉంటాడు వెనకల ఇట్లా తల చుట్టూ ఇట్లా ఒకటి ఉంటది, ఒక హాలో అంటాం, అంటే వెలుగులాగా అట్లా, అంటే దేవుళ్ళకి పెడతారు కదా అట్లా.
సో ఇది బుద్ధుడి స్టాచ్యూ అనుకోండి, ఇట్లా ఆయన తల చుట్టూరా ఇట్లా హ్యాలో లాగా ఉంటది అనమాట. సో అంటే వాళ్ళు దేవుడి లాగా చూస్తున్నారు బుద్ధుడిని, అర్థమవుతుందా? అండ్ సో ఈయన దేవుడిలాగా చూస్తున్నారు. అండ్ ఇంకొకటి, ఈ మహాయానకి హీనయానకు ఉండే డిఫరెన్స్ ఏంటి అని అంటే, మహాయాన వాళ్ళు మహాయానాలో బోధిసత్వాస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. బోధిసత్వాస్ అనే వాళ్ళు మహాయాన బుద్ధిజం కింద ఉంటారు. వీళ్ళెవరు ఈ బోధిసత్వాలు అంటే ఎవరు అని అంటే, ఈ బోధిసత్వాలు అనే వాళ్ళు ఆన్ ద వే టు అచీవ్, దే ఆర్ ఆన్ దేర్ వే టు అచీవ్ ఎన్లైట్మెంట్. అంటే బుద్ధుడికి శిష్యుల్లాగా. ఓకే, సో వీళ్ళు ఇంకా కొంచెం గ్రేట్ అన్నమాట. అంటే మామూలు బుద్ధిస్ట్ మాంగ్స్ కాకుండా ఇంకా కొంచెం గ్రేట్. అంటే ఇప్పుడు మనకు కొంతమంది స్వామీజీల టైప్ ఉంటారు కదా, అట్లా అనుకోండి. బోధిసత్వలో అంటే దే ఆర్ ఆన్ దేర్ వే టు అచీవ్ ఎన్లైట్మెంట్. ఇంకా కొద్ది రోజులు ఉంటే వాళ్ళకి ఎన్లైట్మెంట్ వచ్చేస్తుంది అని అనుకునే వాళ్ళు బోధిసత్వులు. ఓకే, సో ఈ బోధిసత్వులు అనే వాళ్ళు మోక్షం తెచ్చుకోవడమే కాకుండా, మోక్షం కోసం ప్రయత్నించడమే కాకుండా, మిగతా వాళ్ళకు కూడా మోక్షం ఎలా వస్తుంది, వాళ్ళకు మోక్షం తెప్పియడంలో వీళ్ళు హెల్ప్ చేస్తారు అని చెప్పి మహాయాన పీపుల్ నమ్ముతారు. సో బోధిసత్వాస్ అనే కాన్సెప్ట్ మహాయానాలో ఉంటుంది, హీనయానాలో ఉండదు. అర్థమైందా? బోధిసత్వాస్ ఎందులో ఉంటారు? మహాయానాలో ఉంటారు, హీనయానాలో ఉండరు. ఓకే, క్లియర్ కదా? Yes, madam. నెక్స్ట్, ఇవి రెండు మెయిన్ అయితే, యాక్చువల్ గా బుద్ధిజం అనేది బుద్ధిజం మొత్తము ఈ చిన్న చిన్న డిఫరెన్సెస్ క్లాషెస్ తో టోటల్ గా 18 సెక్ట్స్ గా ఫామ్ అయింది. 18 సెక్ట్స్ గా ఫామ్ అయ్యింది. ఓకే, బుద్ధిజం అనేది మొత్తం ఎన్ని రకాలుగా ఫామ్ అయింది? 18 sects. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఏంటి, మనం ఆంధ్రాలో బుద్ధిజం అనే దగ్గర మనం చెప్పుకోబోయేది ఏంటి అని అంటే, ఈ మహాయాన అన్న మహాసాంఘిక అన్న ఒకటే అన్నాం కదా మనం ఇందాక. Yes, madam. మహాయాన లేదా మహాసాంఘిక బుద్ధిజం ఉందే, ఈ మహాయాన అండ్ మహాసాంఘిక బుద్ధిజంలో మళ్ళీ సబ్సెక్ట్స్ ఫామ్ అయ్యాయి. ఇదే ఒక సెక్ట్ కదా, ఇదే ఒక సెక్ట్ ఆఫ్ బుద్ధిజం అయితే దీంట్లో మళ్ళీ సబ్సెక్ట్స్ ఫామ్ అయ్యాయి. ఓకే, అర్థమవుతుందా? Yes, madam. అవి ఏంటి అంటే చూడండి, ఫస్ట్ వచ్చేసి పూర్వశైల. ఇవి చాలా ఇంపార్టెంట్. పూర్వశైల, ఉత్తరశైల, అపరశైల, బహుశ్రుతీయ, సిద్ధార్థిక, రాజగిరిక, మహిషాసక, మహాయానాలో ఎన్ని ఉన్నాయి? మహాయాన లేదా మహాసాంఘికాలో సబ్సెక్ట్స్ 7. ఏవేవి? పూర్వశైల, ఉత్తరశైల, చెప్పండి అపరశైల, చెప్పండి. బహుశ్రుతీయ, సిద్ధార్థిక, రాజగిరిక, మహిషాసక. సో ఇవి సబ్సెక్ట్స్ ఆఫ్ మహాసాంఘిక బుద్ధిజం. ఓకే, ఇవి కాక యాక్చువల్ గా ఇంకా
ఏవి అంటే ఒకటి ఇవి 7 కదా, ఇవి 7, ఇది ఒకటి, ఇది మెయిన్ కదా, మహాసాంఘిక 8. అనేది ఒకటి. సో ఈ 1 ప్లస్ ఇవి 7, ఇది కాక ఇంకొకటి చైత్యక, ఇంకోటి చైత్యక. సో ఇవి 7, ఇది ఒకటి 8 అనుకోండి, చైత్యక అనేది 9. సో టోటల్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం? 9. 9. టోటల్ ఎన్ని సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం ఏర్పడ్డాయి అన్నాను? 18. 18 లో 9 సెక్ట్లు ఒక్క ఆంధ్ర రీజియన్ లోనే ఉన్నాయి. ఆంధ్ర రీజియన్ లో ఫామ్ అయిన సబ్సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం ఎన్ని అంటే 9. 9. ఓకే, సో ఇది మెయిన్ సెక్ట్, దాంట్లో మళ్ళీ ఇవి సబ్సెక్ట్స్. సో దాన్ని కూడా ఒకటిగా అనుకుంటే మొత్తం 18 బుద్ధిజంలో శాఖలు ఉంటే 9 శాఖలు ఏ రీజియన్ లో ఏర్పడ్డాయి? ఆంధ్ర రీజియన్ లో ఏర్పడ్డాయి అని అంటేనే ఆంధ్రాలో బుద్ధిజం అనేది ఎంత డీప్ గా పోయింది, ఎంత డైవర్సిఫైడ్ గా ఉంది, ఎంత పాపులర్ గా ప్రజల్లో స్ప్రెడ్ అయ్యింది అనే విషయం తెలిసిపోతుంది మనకి, అవునా? Yes, madam. సో ఇవి సెక్ట్స్. ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే వీళ్ళకి అంటే దీని దగ్గర మనం చూడాల్సిన పాయింట్స్ ఇక్కడ ఏం చూడాలి అంటే ఈ సబ్సెక్ట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క ఏరియాలో ఫామ్ అయ్యాయి. అంటే ఒక్కొక్క ఏరియా వాళ్ళు ఒక్కొక్క టైప్ ఆఫ్ బుద్ధిజం ని ఫాలో అయ్యారు. అట్లా పూర్వశైల వాళ్ళు ఏ ఏరియా వాళ్ళు, అట్లా మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ లో అడుగుతారు. ఓకే, ఇవన్నీ హెడ్ క్వార్టర్స్ చెప్పుకోవాలి ఇప్పుడు మనం వీటికి. సో పూర్వశైల ఎక్కడ అంటే అమరావతి. పూర్వశైల ఎక్కడ? అమరావతి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి సెకండ్ వన్ ఏంటి? ఉత్తరశైల వచ్చేసి జగ్గయ్యపేట. జగ్గయ్యపేట, భావికొండ, తొట్లకొండ ఐడియా ఉందా? వైజాగ్ దగ్గరలో వస్తుంది. జగ్గయ్యపేట, భావికొండ, తొట్లకొండ, ఇవి 3 మెయిన్ అయితే జగ్గయ్యపేటనే ఫస్ట్ దే ఇంపార్టెంట్. అమరావతి, పూర్వశైల, ఉత్తరశైల, జగ్గయ్యపేట. నెక్స్ట్ అపరశైల వచ్చేసి నాగార్జునకొండ. అపరశైల ఎక్కడ? నాగార్జునకొండ. ఇంకొకటి కంటకశిల గుర్తుందా? ఏంటిది? ఘంటసాల. సో ఇవి 2 ఇంపార్టెంటే, అపరశైల, నాగార్జునకొండ, కంటకశిల. ఓకే, బహుశ్రుతియ వాళ్ళకి కూడా నాగార్జునకొండని. బహుశ్రుతియ వచ్చేసి నాగార్జునకొండ. సిద్ధార్థిక వచ్చేసి గుంటుపల్లి. సిద్ధార్థిక ఎక్కడ? గుంటుపల్లి. నెక్స్ట్ రాజగిరిక ఇస్ ఆల్సో గుంటుపల్లి. సో గుంటుపల్లిలో ఏ సెక్ట్ ఆఫ్ బుద్ధిజం ఎక్కువగా ఉండేది? సిద్ధార్థిక అండ్ రాజగిరిక. ఓకే, సో ఈ మహిషాసక ఉందే, దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. మహిషాసికకి ఒక స్పెషాలిటీ ఉంది. ఇది ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఇది నాగార్జునకొండ, మహిషాసిక, నాగార్జునకొండ. ఇంకొకటి కేసనపల్లి అనే ఊరు, ఇది కూడా అక్కడే దగ్గరలో వస్తుంది. కేసనపల్లి, నాగార్జునకొండ, ఈ 2 చోట్ల మహిషాసక అనే సబ్సెక్ట్ పాపులర్ అన్నమాట. సో ఇది ఈ పైన అన్నిటికీ అన్న ఈ మహిషాసక ఎలా డిఫరెంట్ అంటే ఈ పైన చెప్పుకున్న 6 ఉన్నాయే, పూర్వ, ఉత్తర, అపర, బహుశ్రుతియ, సిద్ధార్థక, రాజగిరిక, ఇవన్నీ కూడా దేంట్లో సబ్సెక్ట్స్? మహాయాన లేదా మహాసాంఘిక కదా. అయితే ఈ మహిషాసక అనే సబ్సెక్ట్ మాత్రము దేంట్లో భాగం? వన్ సెకండ్. దిస్ మహిషాసక ఈజ్ a subsect of
ఏది అంటే హీనాయాన. దేంట్లో సబ్సెక్ట్ ఇది? హీనయాన. హీనయాన బుద్ధిజంలో మహిషాసక అనేది ఒక సబ్సెక్ట్. అంటే ఆంధ్ర రీజియన్ లో ఉన్న రకరకాల సబ్సెక్ట్స్లలో మహిషాసక మాత్రమే ఏ సబ్సెక్ట్ కు చెందింది? ఏ హీనయాన. సెక్ట్ కు చెందిన సబ్సెక్ట్? హీనయాన బుద్ధిజం. హీనయాన. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ కన్క్లూడ్ దట్ ఆంధ్రాలో ఏ సబ్సెక్ట్ ఎక్కువగా ఫాలో అయ్యారు? మహాయాన. మహాయాన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. మహాయాన ఫాలోవర్సే ఎక్కువగా ఉన్నారు. మహాయాననే ఎక్కువగా పాపులర్ రిలీజియన్ ఆంధ్రాలో వెన్ కంపేర్ టు దట్ ఆఫ్ హీనయాన అని చెప్పి మనకి తెలుస్తుంది. అంతే కదా? ఎస్ మేడం. అండ్ ఇందాక ఈ మహాసాంఘికకి ఓవరాల్ గా ఏ ప్లేస్? చైత్యక అని ఇంకోటి చెప్పాను, గుర్తుందా? మేడం ఈ మహిషాసుక ఇప్పుడు హీనయానలో సబ్సెక్ట్ అయితే మరి ఇందులోకి ఎందుకు వచ్చింది మేడం? ఇందులోకి రాలేదు, నేను జస్ట్ రాశాను అంతే. ఇక్కడతో అయిపోయింది అది. అంటే వీళ్ళ ప్రాక్టీస్ ఇప్పుడు ఐడల్ లేకుండానే ఉంటది కదా మేడం? అవును, ఉంటుంది. సరే, ఇది ఒక నెంబర్ తీసేస్తాను కన్ఫ్యూజన్ లేకుండా. ఓకే, ఓకే. ఇంతటితో అయిపోయింది అది. ఆరే ఉండేది. ఈ మహిషాసక అనేది ఇంకోటి. నేను ఓవరాల్ గా ఇవన్నీ సబ్సెక్ట్స్ కదా అని లైన్ గా రాశాను అంతే. ఓకే మేడం. ఓకే, సో మహాయాన మహాసాంఘిక కింద వచ్చేవి ఆరే. ఈ మహిషాసక అనేది ఇంకొక సపరేట్ థింగ్. అక్కడికి ఇది కూడా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చైత్యక. చైత్యక అని ఇంకో సబ్సెక్ట్ ఉంది కదా, చెప్పాను కదా. ఎస్ మేడం. ఈ చైత్యక అంటే ఏంటి అని అంటే, ఫస్ట్ ఈ చైత్యక దగ్గర ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి అమరావతి. చైత్యక ఎక్కడ ఎక్కువగా ఉండింది? అమరావతి. అమరావతి వీళ్ళ యొక్క ప్రధాన కేంద్రం, హెడ్ క్వార్టర్స్. ఓకే, సో ఈ చైత్యక కూడా మహాసాంఘిక నుండే పుట్టుకొని వచ్చింది. ఇది కూడా మహాసాంఘికకి చెందిన ఒక సబ్సెక్టే. అర్థమవుతుందా? అంటే వీళ్ళు కూడా దేన్ని నమ్ముతారు? ఐడల్ వర్షిప్. ఐడల్ వర్షిప్ నే నమ్ముతారు. అర్థమవుతుందా? అండ్ సో ఒక్క సెకండ్. చైత్యక వాళ్ళు దేన్ని నమ్ముతారు? ఐడల్ వర్షిప్. ఐడల్ వర్షిప్. అసలు చైత్యక అంటేనే బుద్ధుడిని ఐడల్స్ లో లైక్ చైత్య విహార మనం అంటాం కదా. సో చైత్యక అంటేనే బుద్ధుడిని విగ్రహాల రూపంలో కొలిచేవాళ్ళు అని అర్థం. ఓకే, సో ఇది చైత్యక. దీంతో సబ్సెక్ట్స్ ఆఫ్ బుద్ధిజం ఇన్ ఆంధ్ర పర్టికులర్ గా అయిపోయింది. ఇంకా మనకి ఆచార్య నాగార్జున ఉన్నాడు కదా, ఆయన గురించి స్పెసిఫిక్ గా చెప్పుకోవాలి. ఆచార్య నాగార్జున గురించి స్పెసిఫిక్ గా చెప్పుకోవాలి మనము. సో దాంతో బుద్ధిజం అనే టాపిక్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో ఆచార్య నాగార్జున. ఇంకోటి వచ్చేసి ఇది ఆర్కిటెక్చర్, బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ చెప్పుకోవాలి వీళ్ళ టైంలో. అమరావతి స్తూప ఉంది కదా, దాని గురించి చెప్పుకోవాలి. సో ఆ రెండు చెప్పుకుంటే అక్కడికి శాతవాహన టాపిక్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, సరే అయితే ఇప్పుడు ఒక పాయింట్ చెప్పండి. ఆచార్య నాగార్జున ఏ టైం అయినా చెప్పండి, ఎవరికి కాంటెంపరీ? యజ్ఞశ్రీ శాతకర్ణి. సో ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆంధ్రాలో మోస్ట్ పాపులర్ బుద్ధిస్ట్ ఆచార్యుడు ఎవరు? ఆంధ్రాలో మోస్ట్ పాపులర్ అయిన బుద్ధిస్ట్ ఆచార్య ఎవరు? మహాదేవ భిక్షు మ్యామ్. మహాదేవ భిక్షువా? షూరా? ఎస్ మ్యామ్. అందుకే అడిగింది, ఒక చిన్న చేంజ్ అంతే.
మహదేవ భిక్షు వచ్చేసి ఆంధ్రాలో మొట్టమొదటి బౌద్ధ మతాచార్యుడు. ఫస్ట్ బౌద్ధ మతాచార్య ఎవరు ఆంధ్రాలో అంటే మహదేవ భిక్షు. ఓకే, కానీ మోస్ట్ పాపులర్ బౌద్ధ మతాచార్య ఎవరు అంటే ఆచార్య నాగార్జున. రెండిటికి డిఫరెన్స్ ఉంది కదా. ఓకే ఫస్ట్ అయిన వాళ్ళు పాపులర్ అవ్వాలని లేదు, పాపులర్ అయిన వాడు ఫస్టే అయి ఉండాలని లేదు. సో ఫస్ట్ ఎవరు? మహాదేవ భిక్షు. మహదేవ భిక్షు. ఈవెన్ అశోక కన్నా ముందే ఉన్నాడు కదా ఆయన, సెకండ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అప్పుడే. ఎస్ మేడం. కానీ అశోకుడు తర్వాత, మౌర్యన్ తర్వాత శాతవాహనులందరూ వచ్చి, ఆ తర్వాత కూడా ఆల్మోస్ట్ లేటర్ శాతవాహనాస్ లో లాస్ట్ లో ఎక్కడో వచ్చే యజ్ఞశ్రీ శాతకర్ణికి ఆచార్య నాగార్జున కాంటెంపరీ. సో అప్పుడెప్పుడో వచ్చిన ఆయన కూడా పాపులర్ అయ్యాడు. సో ఆంధ్రాలో పాపులర్ బౌద్ధ మతాచార్యుడు ఎవరు అని అంటే ఆచార్య నాగార్జున. బట్ ఫస్ట్ బౌద్ధ మతాచార్యుడు ఎవరు అంటే మహాదేవ భిక్షు. మహదేవ భిక్షు. ఓకే, సో ఆ ఆచార్య నాగార్జున గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకే.